హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఇక్కడ మా వారు నా కోసం ఆమ్లెట్ వేస్తున్నారు. ఆమ్లెట్ చాలా బాగా వేస్తారండి. 3 గుడ్లను తీసుకొని ఒక బౌల్లో పగలగొట్టుకొని ఇలా విస్కర్తో బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పాలను యాడ్ చేయాలి. పాలు యాడ్ చేస్తే ఆమ్లెట్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా పాలు యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేసుకొని ఆమ్లెట్ని చేయండి. చాలా బాగుంటుంది. విస్కర్తో పైన ఇట్లా నురగ వచ్చే విధంగా బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం, ఒక ముప్పావు స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి విస్కర్తో బీట్ చేయాలి. ఇక్కడ ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటిని కూడా ఇందులో 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఎగ్స్, చికెన్ తినొద్దని చెప్పారు కదండి. మేము ఇప్పటివరకు కూడా తినలేదు. ఈరోజు మా వారు ఎగ్స్ తీసుకొచ్చారు. సరే ఆమ్లెట్ వేస్తామని వేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెద్ద ఆమ్లెట్ వేశారండి. పెనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక దగ్గరే ఉండిపోయినాయి కదండి, వాటిని కూడా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అంటున్నారు. ఆమ్లెట్ ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి ఫ్రై అవ్వనివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి ఫ్రై అయిందా లేదా అని చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు మొత్తం సైడ్స్కి. సో ఆమ్లెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా వచ్చిందో, విరగకుండా బాగా వచ్చింది. పైన కలర్ కూడా చేంజ్ అయింది కదా, చాలా బాగుందండి టేస్ట్. చూడండి మా వారు నా కోసం చేసిన ఆమ్లెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.